హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టు గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 56వ దశకానికి వచ్చాం. ఇందులో మనకి చెప్తున్న అంశము శ్రీకృష్ణుడు కాళీని అనుగ్రహించుట అనే అంశం. మనకు నారాయణ భట్టు గారు 3 దశకాలలో కాళీయ వృత్తాంతాన్ని భాగవతంలో ఉన్న అంశాన్ని వివరించారు. ఇందులో మనకి కాళీయుడు అనేవాడు పాము. అతడు గరుత్మంతుని యొక్క పెట్టాల్సిన బలి ఆహారాన్ని తాను స్వీకరించి ఆయనకు లేకుండా చేస్తే ఆయన కోపం వచ్చి ఆయన తన రెక్కతో ఎడమ రెక్కతో కొడితే ఆయన చాలా దూరం పడ్డాడు. తర్వాత ఆయనని తప్పించుకోవడం కోసంగా ఆయన ఆలోచించి కాళీయుడు ఒకప్పుడు సౌభరి మహర్షి కాళింది నదిలో ఆయన తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జీవరాస్తానికి అనుబంధం ఏర్పడింది. ఒకసారి గరుత్మంతుడు వచ్చి ఆ మడుగులో ఉన్నటువంటి ఒక చేప పిల్లని తింటుంటే ఆయన కోపం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏ జీవరాశి నువ్వు తిన్నా నీకు మరణం తప్పదని చెప్పాడు. అప్పటి నుంచి గరుత్మంతుడు ఆ ప్రాంతానికి రావడం లేదు. ఈ విషయం తెలిసిన కాళీయుడు ఆ మడుగులో జరిపాడు. అప్పటి నుంచి గరుత్మంతుడి నుంచి తప్పించుకున్నవాడు ఏం చేశాడు, ఆ కాళింది నదిలో నీటిని అంతా కలుషితం చేసి పెట్టాడు తన యొక్క విషంతో. అక్కడికి తెలియక ఈ గోపాలుడు వీళ్ళంతా వచ్చినప్పుడు దూడలు ఆవులు అన్నీ వాళ్ళు ఎండలో వచ్చి ప్రయాణం వచ్చి గబక్కన వచ్చి ఆ నీళ్ళు తాగేశారు. తాగంగానే అందరూ మరణించారు. మరణించిన వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్మ తన కంటి అమృత ధారలతో బతికించి తర్వాత కడిమి చెట్టు మీద ఎక్కి అక్కడి నుంచి ఎగ్గి దూకి ఆ నీళ్ళలోకి ఆ యొక్క కాళీ యొక్క పడగల మీద ఎక్కి తాండవం చేశాడు. తాండవం చేసినప్పుడు ఆకాశం నుంచి దేవతలు దుందుగులు మోగించారు. దేవతా స్త్రీలేమో గానం చేశారు. ఇలా చేస్తున్నప్పుడు ఆ పడగల మీద ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆయన నాట్యాన్ని ఆయన వేసే చిందులకి వాడి యొక్క కాళీ యొక్క పడగలన్నీ కూడా 100 తాళ్ల పామది. ఆ తాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయినాయి, రక్తం కప్పుకున్నాయి. ఆ రక్తం అంతా ఆ కాడింది మడుగులు అంతా నిండిపోయింది ఎర్రగా. అప్పుడు ఇంకా ప్రాణాలు పోయే స్థితికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ కాళీయుని యొక్క భార్యలంతా వచ్చి కృష్ణ పరమాత్మను అనేక విధాలుగా స్తోత్రం చేసి మా భర్తను మాకు ప్రసాదించని అడిగితే వాళ్ళ మీద దయతో కృష్ణ పరమాత్మ ఆయన నాట్యం చేసేది ఆఫ్ చేసి అతనికి జీవశక్తి ఇచ్చి నువ్వు ఇంకెక్కడ ఉండరాదు, నీ విషయాన్ని ఇక్కడ ప్రసరింపచేయడానికి వీలు లేదని చెప్పి సముద్రంలో ఉన్న రమణక దీపాన్ని వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఇది కూడా చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్తే గరుత్మంతుడు నిన్నేం చేయడు, ఎందువల్లంటే నా యొక్క కాళీ అందరి గుర్తులు ఉన్నాయి కాబట్టి నిన్ను ఏమి చేయడని చెప్తాడు. అప్పుడు ఆ కాళీయుడు కూడా అనేక విధాలుగా స్తోత్రం చేసి కృష్ణ పరమాత్మని తన పరివారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమణక దీపానికి. తర్వాత వెళ్ళిపోయే ముందు ఈ కాళీయుడు ఆయన భార్యలు అందరూ కలిసి కృష్ణ పరమాత్మకు అనేక కానుకలు ఇస్తారు. ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ ఇస్తారు. అవన్నీ అలంకరించుకొని ఆయన గట్టి మీదకి వస్తారు. వచ్చినప్పుడు ఆ గోపాలు వాళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఆయన రాగానే ఆనంద బాష్పాలు రాల్చి హక్కును చేర్చుకుంటారు. ఇంకా ఆనంద పారవశను మునిగిపోతారు. అందరూ ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో పెద్ద కార్చిచ్చు వచ్చి వాళ్ళని చుట్టుముడుతుంది. అప్పుడు గోపాలుడంతా కృష్ణ పరమాత్మ ప్రార్థిస్తే కృష్ణ పరమాత్మ వాళ్ళని ఆ యొక్క దావాగ్ని నుంచి రక్షించడానికి కోసంగా ఆ దావాగ్నిని తానే తాగేస్తాడు. అలా వాళ్ళందరినీ రక్షించి తర్వాత అందరు బృందావనం చేరుతారు అనేది ఈ కథాంశం, ఈ యొక్క దశకంలో విషయం. దాన్ని మనం నారాయణ భట్టు గారు ఎలా చెప్పారో చూసుకుంటూ పోదాం. రుచిర కంపిత కుండల మండల సుచిరమీస నవర్తిధ పన్నగే అమర తాడిత దుందువి సుందరం వియతి గాయతి దైవత యౌవతే. ఆ కృష్ణ పరమాత్మ నాట్యం చేస్తున్నట దాని పడగల మీద, ఆ కాళీ యొక్క పడగల మీద ఎలా ఉన్నట్ట అతని యొక్క కంపిస్తున్నాయి, కదులుతున్నాయి. ఏందవి? కుండలాలు, చెవులకు పెట్టిన కుండలాలు కదులుతున్నాయట. రుచిర కంపిత మనోహరంగా మనోజ్ఞంగా కదులుతున్నాయట కుండలాలు ఆయన చిందులు వేస్తుంటే.
రుచిర కంపిత కుండల మండల. ఆయన ఎగురుతున్నప్పుడు ఆయన చెవులకు పెట్టింటే ఆ కుండలాలు మెరిసిపోతూ ప్రకాశిస్తూ మరియు అవి బాగా మనోహరంగా కదులుతున్నాయట. శుచిరమీస నర్తిద పన్నగే. ఆ పన్నగే ఆ కాళీయుడి మీద నువ్వు నృత్యం చేసావు కదా స్వామి. నృత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నది? చాలా మనోహరంగా ఉంది నృత్యం. నువ్వెవరివి? ఈశా. ఈ జగత్తునంతా శాసించేవాడివి. అటువంటి ఓ పరమేశ, నువ్వు వాడు చేసిన తప్పుకి వాడి మీద నువ్వు నీ శాసనాన్ని చూపిస్తున్నావు. అమర తాడిత దుందుభిమందర సుందరం. అమర దేవతలు, ఆకాశంలో ఉండే ఆ స్వర్గలోకంలో ఉండే అమరాధిపతులైన దేవతలంతా కూడా ఆ సమూహం అంతా వచ్చి వాయిద్యాలు వాయిస్తున్నట్ట. మృదంగం, దుందుబి సుందరం, వాళ్ళు అనేక వాయిద్యాలు వాయిస్తున్నట్ట ఆకాశంలో. అలా వేతి అంటే ఆకాశంలో గాయతి గానం చేస్తున్నారట. ఎవరు? దైవతయో అవతే యువతులు, ఆ దేవతా స్త్రీలు, ఆ అప్సరగణం అంతా కూడా చేరి ఆకాశంలో గానం చేస్తున్నారట. కిందేమో ఈయన పడగల మీద నాట్యం చేస్తున్నాడు, పైనేమో దేవతలు దొందుబి నాదాలు చేస్తూ అనేక వాయిద్యాలు వాయిస్తుంటే ఆ దేవతా స్త్రీలంతా గానం చేస్తున్నారట. అంటే కింద ఈయన చేసిన దానికి పైన తగినట్టుగా వాళ్ళ పాటలు వాయిద్యాలు వాయిస్తున్నారు. ఒక నాట్యం చేసేవాళ్ళు వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా భూమి పైన ఆకాశంలో కలిపి ఒకేసారి ఎట్టయితే డ్యాన్స్ చేసేవాళ్ళు పక్కనంతా వాయిద్యాలు వాయిస్తారు కదా, ఆ విధంగా దేవతలు వాయిద్యాలు వాయిస్తున్నారట. డ్యాన్స్ చేసేవాళ్ళు పక్కన ఒక పాట పాడతారు కదా, పాట పాడేవాళ్ళదే దేవతా స్త్రీలట. ఆ విధంగా అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. అందుకే సుందరం అనే పదం ఎక్కువ ఉపయోగించాడు. నమతి యజ్జదముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమధన్పద పంకరుహాచిరం వ్యహరధాహ కరతాళ మనోహరం. నమతి వాడి యొక్క ఆయన చిందులు వేయడం వల్ల ఆ కాళీయుడి యొక్క తలకాయని కూడా శిరో, ఆ తలకాయని అముష్య, అటువంటి ఆ కాళీయుడి యొక్క శిరస్సులన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆయన తొక్కాడో అవంతా కూడా నమతి వంగిపోయినాయి. తల వంచేసేసి పరివిహాయ, నువ్వు విహరించావు కదా స్వామి. ఎలా? తదున్నతమున్నతం, ఒక పడగ మించి వాడు 100 పడగలు ఉన్నాయి వాడి తల మీద. ఒక పడగ మించి ఇంకో పడగ మీదకి, ఇంకో పడగ మించి ఇంకో పడగ మీదకి ఆయన ఎగిరి 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 దూకుతూ చిందులు వేస్తున్నాడు దాని మీద. అది పరిమధన్ పంకరుహ, నీ పద్మబల వంటి చిన్ని పాదాలతో నీవు అద్భుతంగా ఆయన తల మీద నృత్యం చేస్తున్నావు. వ్యహరదాహ కరతాళ మనోహరం, విహరించావుదా స్వామి. ఎలా? కరతాళ మనోహరం, నీ చేతులతో తాళం వేస్తూ మరియు ఆ చిన్ని చిన్ని చేతులతో తాళాలు వేస్తూ ముద్రలు వేస్తూ అన్ని చేస్తూ ఆ నృత్యం చేశాట ఆ యొక్క కాళీయుని యొక్క పడగల మీద. అద్భుతంగా ఉందట ఆయన యొక్క దృశ్యం, ఆయన చేసే నాట్యం తాండవం. కాబట్టి ఆయన పద్మముల పంటి పాదాలతో ఆయన శిరస్సు మీద ఆ విధంగా నాట్యం చేశాట. త్వదవ భగ్న విభుగ్న ఫణాగణే గడిత శోణిత పాదసి పణిపతావవ సీదతి సన్నతాః తదబలాస్తవ మాధవ పాదయోహో. మాధవ, ఓ లక్ష్మీపతి, లక్ష్మీ కళ ఉంటే తప్ప ఉండదు. లక్ష్మి ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, ఉంటుంది. ఇప్పుడేమైపోయింది? వాడిలోని లక్ష్మీ కళ ఎగిరిపోయింది. ఎవరికి? అకాడికి. ఈయనేమో లక్ష్మీపతి, ఈయన వచ్చి చేస్తున్నాడు. త్వదవ భగ్న, వాడి మీద నువ్వు మర్దిస్తున్నావు, బాగా నృత్యం చేస్తున్నావు. విభుగ్న అంటే ఛిద్రం అయిపోయిందట వాడి తలకాయ. ఆ పడగలన్నీ కూడా ఛిద్రం అయిపోయినాయి. ఫణాగణే, ఆ యొక్క పడగలన్నీ కూడా పడగల సమూహం అంతా కూడా ఛిద్రం అయిపోయిందట. గళిత శోణిత పాదసి, గడిత కారిందట వాడి. ఏం కారింది? శోణిత, రక్తం. వాడి యొక్క నోట్లోంచి రక్తం కక్కుతున్నాడు. అది కూడా శోణిత పాదసి, ఆ కక్కిన రక్తం అంతా ఎక్కడ పడుతోంది? ఆ కాడిని మడుగులో పడుతోంది. పడి నీరంతా బాగైపోయింది. ఫణిపతావవ సీదతి, ఆ పడగల మీదంతా కూడా ఆ ఎగరడం వల్ల వాడు శోషొచ్చి పడిపోతున్నాడు. అన్ని పడగలన్నీ కూడా అయిపోయింది, వాడికి జీవశక్తి అయిపోయింది. అందుకని ఆయన ఛిద్రమే రకంగా చిందులు వేయడం వల్ల ఆ పడగలన్నీ కూడా
వంగిపోతున్నాయి, ఆ శక్తిని కోల్పోయాయి. సన్నతాహ తదబల, అది చూశారట. అబలాహ, ఆ యొక్క కాళీయుని యొక్క భార్యలు వాళ్ళంతా కూడా తవ మాధవ పాదయోహో, నీ పాదపద్మను ఆశ్రయించి సన్నత అనేక స్తోత్రాలతో స్తోత్రం చేశారు. వాళ్ళంతా కూడా వచ్చి, అయ్యా మా భర్త చేసిన తప్పే మేము కాదని చెప్పలేదు, ఎందుకంటే మాకు సహజంగానే మా యొక్క కూరల్లో విషం ఉంటుంది, కానీ అందరికీ ఉపయోగించే వీటిని పాడు చేయడం తప్పైన పని. అహంకరించి తన యొక్క మదంతో చేశాడు ఈ పని, తప్పని చెప్పలేదు. కాకపోతే మేము నీవు లేకుండా, భర్త లేకుండా ఎలా ఉంటారు భార్యలు, కాబట్టి వాళ్ళంతా అనేక రకాలుగా స్తోత్రం చేశారు. ఎంత బాగా భాగవతంలో చేశారంటే, ఆ కృష్ణ పరమాత్మ అడిగారు ఏమని, అయ్యా నీవేమో తెలుసు, వాళ్ళకందరికీ తెలుసు కృష్ణ పరమాత్మ యొక్క మహిమ తెలుసు వాళ్ళకి, అందుకని వాళ్ళు చెప్పారు అన్నమాట, నువ్వేమో సృష్టి స్థితి సంహారం చేసే అంత గొప్పవాడివి, కన్న తండ్రి వల్ల ఈ విశ్వాన్ని కాపాడుతున్న వాడివి, పిల్లలు చేసిన తప్పు తల్లిదండ్రి తప్ప ఇంకెవరు క్షమిస్తారు, కాబట్టి నువ్వు అతనికి ప్రాణం ఇస్తే, మేము చిన్నప్పుడప్పుడే పెళ్ళయింది మాకు, కానీ ఇప్పుడు నిజంగా పెళ్ళి అవుతుంది ఎందువల్ల నువ్వు అని బతికిస్తావు కాబట్టి మా భర్తను రక్షించి ప్రతిభిక్ష పెట్టవయ్యా అని చెప్పి ఇంకా వాళ్ళు ఒట్టు పెట్టుకుంటారు. ఇక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పుని చేయడు, మా భర్త తరఫున మేము చెప్తున్నాం, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేస్తారు. అప్పుడు ఆ ప్రమాణం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళు దయదలుస్తాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, అబలాస్తవ మాధవ పాదయోహో, నీ పాదపద్మాలు ఆశ్రయించి ఆ యొక్క కాళీని యొక్క భార్యలంతా వచ్చి స్తోత్రం చేశారు కదా స్వామి. అయి పురైవ చిరాయ పరిశ్రుత తదనుభావ విలీన హృదోహితాః మునిభిరప్యవా వాప్యపదైః స్తవైర్ నునువు ఈశ భవంతమయంత్రితం. అయి ఓ స్వామి, ఓ గురువారప్ప, పురైవ పూర్వమే, చిరాయ చాలా కాలం క్రితమే, పరిశ్రుత నీ గురించి వాళ్ళు విన్నారు. ఎవరు? ఆ కాళీయుని యొక్క భార్యలు. వాళ్ళు నీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? త్వదనుభావ, నీ యొక్క మహిమను బాగా తెలుసుకున్నారు. వాళ్ళు నీ మహత్యం గురించి, నీ లీలల గురించి మొత్తం వాళ్ళకు తెలుసు. కాబట్టి విలీన హృదోహి, వాళ్ళంతా కూడా నీ యొక్క గొప్ప మహిమను తెలుసుకున్నారు. కాబట్టి అటువంటి గొప్పవాడిని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఆ కారణం చేత తాహ, ఆ స్త్రీలంతా కూడా మునిభిరప్య నవాప్య పదైః, గొప్ప గొప్ప మునులు ఋషులు చేసే స్తోత్రం కన్నా కూడా అద్భుతమైన స్తోత్రం చేశారు వాళ్ళు. ఇంత బాగా అడిగారు వాళ్ళు కృష్ణ పరమాత్మని, ఎంత బాగా ఆశ్రయించారు. అసలు ఆయన ఒట్టి పెట్టుకున్నారు, మమ్మల్ని క్షమించమని చెప్పి ఎంతో దీనంగా అడిగారు వాళ్ళు. అంటే తమను సమర్పించుకునే భావంతో అడిగారు. అప్పుడు అది ఎలా ఉందంటే ఈయన చెప్తున్నారు, నారాయణ భట్టు గారు, పెద్ద పెద్ద మునులు కూడా చేయలేంత గొప్పగా స్తోత్రం చేశారయ్యా ఆ కాళీయుని యొక్క భార్యలు. స్తవై నునువు ఈశా, ఓ ఈశా, ఈ విశ్వాన్నంతా శాసించే ఓ స్వామి, శాసనకర్తవే నిన్ను వాళ్ళు నీ పాదాలు పట్టుకొని వాళ్ళు ఎలా చేసుకున్నారు? భవంతం మయంత్రితం, నువ్వు సర్వస్వతంత్రుడివని సర్వజ్ఞుడివని నీకు స్తోత్రం చేసి నిన్ను ఆశ్రయించారు కదా స్వామి. వాళ్ళు ఆశ్రయిస్తే ఏం చేశాట ఆయన? అనేక రకాలుగా నేను స్తోత్రం చేశారు, కానీ ముందు చేయలేంత స్తోత్రాన్ని వాళ్ళు చేశారు. ఫణివధూగణ భక్తి విలోకన ప్రవిక సత్కరుణాకుల చేతస ఫణిపతిర్భవతాచ్యుత జీవిత త్వయి సమర్పిత మూర్తిరవానమత్. స్వామి ఫణివధూగణ, ఆ యొక్క కాళీయుని యొక్క వధు, ఆ భార్యలంతా కూడా, సమూహం అంతా కూడా భక్తి, వాళ్ళు భక్తిపూర్వకంగా వాళ్ళు చేసిన స్తోత్రం చూసి తన తత్వాన్ని తెలుసుకున్నవాడు, తన మహిమను తెలుసుకొని భక్తిపూర్వకంగా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళని విలోకన చూచి వికసిత్ కరుణాకుల చేతస, ఆయన మనసు ద్రవించిపోయింది, దయతో నిండిపోయింది. ఎంత బాగా స్తోత్రం చేశారు. ఫణిపతిర్భవతాచ్యుత, అప్పుడు ఆ యొక్క కాళీయుణ్ణి, అన్ని పాములకు అధికారి అయినటువంటి ఆ కాళీయుణ్ణి వదిలేసి జీవిత, వాడి జీవితాన్ని ప్రసాదించాడు. అంటే వాడి సర్వశక్తులు మళ్ళీ ఇచ్చేశాడు, అంతే కదా. ఆయన తక్కినప్పుడు రక్తం కప్పుకొని వాడి అంతా జీవశక్తి పోయింది వాడికి,
మొత్తం జీవశక్తిని అంతా ఆయన ప్రసాదించాడు. త్వయి సమర్పిత మూర్తి రవాణమత్. ఆయన ఏం చేశాడట, ఆ కాళీయుడు వెంటనే తనకంత శక్తి ఇచ్చిన తర్వాత ఆ పరమాత్మని అనేక రకాలుగా స్తోత్రం చేశాడు. ఎంత బాగా చెప్తాడు ఆ భాగవతం. ఏంటంటే మహామహా సనందాది ఋషులప్పుడు సాధ్యం కాంది నా శిరస్సు మీద నువ్వు నాట్యం చేశావయ్యా, ఏమి నా భాగ్యం అని చెప్పి ఎన్ని జన్మల పుణ్యమో, ఎన్ని జన్మల్లో సత్యం పలికానో, ఎన్ని జన్మల్లో ఏం చేశానో, ఈరోజు ఈనాటికి నా శిరస్సుపై నువ్వు నృత్యం చేశావు, నీ శిరస్సు నీ పాద ధూళి నా శిరస్సును తాకింది, నా భాగ్యమే భాగ్యం అని చెప్పి ఆయన స్తోత్రం చేశాడు. అది కూడా తను సమర్పించుకున్నాడు. తనను సమర్పించుకుంటూ నాకున్న అహంకారం అడిగిపోయింది ప్రభు అని చెప్పి స్తోత్రం చేశాడు. రమణకం వ్రజ వారిధి మధ్యగం ఫణిరి పూర్ణ కరోతి విరోధితాం ఇతి భవద్వచనాన్ అతిమానయన్ ఫణిపతిర్నిరగాదురగైః సమం. రమణకం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. రమణకం సముద్రం వారిధి అంటే సముద్రం, మధ్యగం సముద్రం మధ్యలో ఉండేటువంటి రమణక దీపం అనే ఒక దీపం ఉంది. వ్రజ అక్కడికి పో, ఇంకా నువ్వు రావద్దు. ఫణిరిపుర్ నకరోతి విరోధితాం. ఆ ఫణిరిపు అంటే పాములకు విరోధి అయినటువంటి ఆ గరుత్మంతుడు నా భక్తుడు. అతడికి నీ తల మీద నాట్యం చేసినందువల్ల నా పాద ముద్రలు పడ్డాయి కదా, అందువల్ల నీ జోలికి రాడు. కరోతి విరోధితాం, నీతో శత్రుత్వం వహించుడు, ఇంకా నీ మీద వచ్చి పగ తీర్చుకోడు. కాబట్టి ఇంకా నువ్వు ప్రశాంతంగా ఆ రమణ దీపం. ఇంతకుముందు అక్కడే ఉన్నాడు ఆయన కాళీయుడు, కానీ మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆ గరుత్మంతుడు కొడితే వచ్చాడు. ఎక్కడంటే రాడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ భయపడుతుంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు అక్కడికి పో, అక్కడ ఉండు, నిన్ను నా భక్తుడైనటువంటి ఆ గరుత్మంతుడు ఏమీ చెయ్యడు అని చెప్పాడు. ఇతి భగవద్వచనాన్యతిమానయన్. అప్పుడు ఆ భగవంతుడి యొక్క మాటలను ఆలకించి గౌరవించి ఆ యొక్క కాళీయుడు ఫణిపతి నిరగాదురగైః సమం, తనతోటి పాములతో, తనతోటి తన భార్యలతో, తనతో సమతో ఉండే పరివారంతో కలిసి ఆయన నిరగాత్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ రమణక దీపానికి వెళ్ళిపోయాడు కాళీయుడు. ఆ స్వామికి అనేక కానుకలు ఇచ్చి ఆయన చుట్టూ ప్రదర్శన చేసి అనేక స్తోత్రాలు చేసి నమస్కరించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ యొక్క కాళీయుడు. ఫణివధూజన దత్త మణివ్రజ జ్వరిత హార దుకూల విభూషిత తటగతై పరమదాశ్రు విమిశ్రితై సమగదాః స్వజనైర్ దివసావధౌ. ఫణివధూజ ఆ యొక్క కాళీయుని యొక్క భార్యలంతా కలిసి దత్త ఇచ్చారట ఆ కృష్ణ పరమాత్మకి. ఏమిచ్చారు? మణివ్రజ, బాగా మణులతో చేయబడినటువంటి జ్వలిత ప్రకాశిస్తున్నటువంటి హారాలు, అనేక హారాలు ఇచ్చారు. ఇంకా దుకూలం పట్టు వస్త్రాలు ఇచ్చారు. విభూషిత అవన్నీ ఆయన అలంకరించుకున్నారట. వాళ్ళు అన్ని ఎన్నో ఇచ్చేశారు, అవన్నీ ఆయన అలంకరించుకున్నారు. తటగతై అంటేనే ఆయన ఆ ఒడ్డుకు వచ్చాడు. వచ్చేసరికి పరమదాశ్రు విమిశ్రితై. చూస్తున్నారు వీళ్ళంతా, గోపాలుడు అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడప్పుడు వస్తాడు కృష్ణ పరమాత్మ అని. దుఃఖంతో ఉన్నారు వాడి పైన ఎప్పటిదాకా. ఎందుకని? లోపల ఏం చేస్తున్నాడో, ఏమైపోయినాడు, కొంతసేపు ఆయన శ్రోధెప్పటిగా ఉన్నాడు కదా, అప్పటి నుంచి వాళ్ళు భయపడిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన నృత్యం చూసినా సంతోషించేశారు. అదిగాక ఇవి దివ్యమంగళ శోభితమై అలంకారాలు చేసుకుని పైకి వస్తే వాళ్ళకి ఆనందం అయిపోయింది. అప్పటిదాకా పడిన ఆ టెన్షన్ అంతా పోయేసి వాళ్ళ ఆనందాసులు రాలుస్తూ సంతోషంగా ఎదురొచ్చారు. సమగదాహ, వాళ్ళందరినీ కలిసావు కదా స్వామి. యశోదామాత అడుగుతుంది, ఆయన ఆ పాము కాటు వేసిన నేను గుర్తు వచ్చానా, నన్ను తలుచుకున్నావా, ఏం భయపడ్డావా, అనేక రకాలుగా అమాయకంగా వాళ్ళ తల్లి అడిగే మాటలన్నీ కూడా భాగవతంలో అడుగుతున్నాను. ఆ విధంగా వాళ్ళంతా కూడా ఆయనతో కలిసి ఆనందంతో కృష్ణ పరమాత్మకు జై అంటూ వాళ్ళంతా ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. స్వజనై దివసావధౌ. ఈ విధంగా తన వాళ్ళని కలుసుకున్న తర్వాత చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. అంటే వాళ్ళు ఉదయం బయలుదేరి వచ్చారు కదా, సాయంత్రం అయిపోయింది. నిశి పునస్తమసా వ్రజ మందిరం వ్రజితు మక్షమ ఏవ జనోత్కరే స్వపతి తత్ర భవశ్చరణాశ్రయే దవకృశా నుర రుంధ సమంతతః. నిశి రాత్రి అయిపోయింది. పునః తమస చీకటి వచ్చేసింది. వ్రజ మందిరం వాళ్ళు తిరిగి బృందావనానికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే చాలా చీకటి పడిపోయింది. అంత రాత్రుడు ఎలా వెళ్తారు?
అదిగాక వాళ్ళు ఉదయించి మానసికంగా కలిసిపోయారు. ముఖ్యమైన విషయం అది. మరణించారు, మరణించిన వాళ్ళు బతికారు. మళ్ళీ నందుడు వాడు వచ్చి ఈయన కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు కదా, వాళ్ళు మానసికంగా చాలా అలసిపోయారు. అందుకని వాళ్ళంతా అక్కడే పడుకొని నిద్రపోయారు. రజితుమక్షమయేవ జనోత్కరే, ఆ జన సమూహం అంతా కూడా వెనక్కు వెళ్ళడానికి అశక్తులుగా ఉన్న శక్తి లేదు. అందుకని స్వపతి నిద్రపోయారు అందరు. తత్ర భవ చరణాశ్రయే, ఆయన చరణాలు ఆశ్రయించి, ఆయన పాదపద్మాలను ఆశ్రయించి ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేసి హాయిగా పడుకున్నారు. దవ కృషానురుంధ సమంతత, అర్ధరాత్రి వాడు ఏమైపోయింది, దావాగ్ని వచ్చి చుట్టేసింది వాళ్ళు. అంతటా చుట్టూ వచ్చి చుట్టేసింది వాళ్ళందరినీ, ఆ గోపాలందరినీ కూడా దావాగ్ని వచ్చి చుట్టేసింది. ప్రముదితానధ పాలయ పాలయేత్ ఉదయ దార అర్థవాన్ పశుపాలకాన్ అవితు మాసు పపాద మహానలం కిమిహ చిత్రమయం కలుతే ముఖం ఏనంటున్నాడు. ప్రముదిత నధ, తర్వాత ఆ నిప్పు వచ్చి అంటుకుని గోపాలు కూడా అంటుకుంది నిప్పు. వెంటనే వాళ్ళందరూ లేచేసి పెద్దగా ఆర్తరవాన్ పెద్దగా అర్చేశారు. పాలయ్య పాలయ్య రక్షించు రక్షించు అని చెప్పి పెద్దగా అర్చేశారు అందరు అని. ఏతు ఉదయత్, ఆ విధంగా పశుపాలకాన్, ఆ పశువులు ఒక పక్క, ఆ పశుపాలు గొప్పాలు ఒక పక్క, అందరూ రక్షించు రక్షించు అని చెప్పి పెద్దగా కేకలు పెట్టేశారు. ఎందుకు? చుట్టూ వచ్చేసింది నిప్పు. ఏం చేయాలి వాళ్ళకి? దిక్కు దోసరా, ఎడపోతారు, కాలిపోతారు కదా. అవితమాసు, వాళ్ళని రక్షించాలని ఆసు వెంటనే పపాద మహానలం, వెంటనే నోరు తెరిచి ఆ అగ్నినంతా ఆయన మింగేశాడు, తాగేశాడు. కిమిహ చిత్రమయం, ఏం చెప్తున్నాడు? దీంట్లో ఆశ్చర్యమేముందయ్యా? ఎందువల్ల? కలుతే ముఖం, నీ ముఖమే, ముఖం ఎటువంటి ముఖమపి దహనో అగ్ని, నీ నోరే అగ్ని, ఆ అగ్నిని మిగడం పెద్ద విషయం ఏముందయ్యా అని చెప్పి నారాయణ భట్టి గారు స్తోత్రం చేస్తున్నారు. సికిని వర్ణిత ఏవ హి పీతత పరిల సత్య ధునా క్రియమ యాప్యసౌ ఇతి నుతః పశుపైర్ ముదితైర్ విభో హర హరే దురితైః సహ మే గదాన్. సిక్కిని, ఆ అగ్నికి వర్ణిత, ఆయన యొక్క రంగు, ఆయన రంగు ఏవహి పీతత అని ఏమనిపిస్తారు? ఆయన రంగుని పీతవర్ణం అని పిలుస్తారు. అంటే పసుపచ్చగా ఉండే రంగు గలవాడని చెప్పి పిలుస్తుంటారు. ఇప్పుడు ఏమైంది? పీతత, నువ్వు తాగేసావు అటువంటి వాడిని. పేరు పీతత అంటే పేరు ఒకే రకంగా ఉంది, ఆయన రంగు పీతత, నువ్వు పీతవర్ణం, నువ్వు తాగేసావు ఆ పీతవర్ణాన్ని. కాబట్టి అటువంటిది ఇప్పుడు ఆ అగ్ని చేత నువ్వు తాగేసావు. ఆ అగ్ని కాస్త తాగడం వల్ల ఏమైపోయింది? దానికి పీతం అనే పాదం సార్థకం అయిపోయిందట. పరిల సత్య ధునాక్రియమా క్రియాయాప్యసౌ, అసలు అటువంటి ఆ పేరు, అక్కడ అగ్నిదేవుడికి ఉండే పేరు ఇప్పుడు సార్థకం అయిపోయిందట. ఇది నుతః, ఈ విధంగా స్తోత్రం చేసి పశుపైహి, వాళ్ళంతా ఎవరు? ఆ గోపాలంతా కూడా అద్భుతంగా స్తోత్రం చేశారు. చివరిలో ఆయన దావాగ్ని నుంచి రక్షించిన తర్వాత వాళ్ళకి దిక్కు దోచలే కదా, చుట్టూ దావాగ్ని వచ్చినప్పుడు అలాంటి సమయంలో ఆయన రక్షించేసరికి వాళ్ళు జయ జయ ధ్వానాలు చేస్తూ అనేక రకాల స్తోత్రం చేశారు. మా భాగ్యమేమి, ఈరోజు ఒక పక్క కాడి నుంచి రక్షించావు, ఇంకో పక్క దావాగ్ని నుంచి రక్షించావు అని చెప్పి అనేక రకాలుగా ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన పైకి ఎత్తేసేసి హర్షధ్వానాలు చేశారు వాళ్ళు. ఉపైన ముదితైహి, ఆనందపడిపోయారు. విభో, ఓ విశ్వమంతా వ్యాపించిన వాడా, ఎందుకంటున్నాడు? విశ్వమంతా వ్యాపించిన వాడు కాబట్టి, విశ్వంలో తానే అయిన విశ్వేశ్వరుడు కాబట్టి, విశ్వంలో ఉన్న పంచభూతాలు అగ్నిని తాగడం పెద్ద విషయం కాదుగా, అందుకు చెప్తున్నాడు. హరా, తొలగించవయ్యా, హరే, పాపాన్ని హరించే ఓ హర, ఓ శివ, ఓ నారాయణ, దురితైహి, నా యొక్క పాపాలు తొలగించి, సహమే గదాన్, పాపం వల్ల రోగం వస్తుంది, నా యొక్క రోగాన్ని కూడా తొలగించవయ్యా. ఆ కాడేయుడి యొక్క మతం అణిచి వాడిలో ఉండే అంత విషాన్ని కూడా తొలగించి వాడికే జీవితం ప్రసాదించావు. ఇంకా మరణం దాకా వెళ్ళిన వాడికి ఆ దావాగ్నిని మింగి వాళ్ళని రక్షించావు గోపాలుని. అంత చేసిన వాడికి నా రోగం తొలగితే పెద్ద కష్టమా? ఎందువల్ల? అందుకని హరి అంటున్నాడు. హరించాడు ఆ కాళీయుడి యొక్క
హరించి పారేశాడు పాపాన్ని. ఆయన ఎక్కితో ఒక చిందులు వేయడం వల్ల కదా వాడి పాపం కూడా పోయింది కదా. కాబట్టి చెప్తున్నాడు స్వామి, మాకు ఆయన ఎంత భాగ్యం చేసుకున్నాడు, ఆయన కాలి ముద్రలు పడ్డాయి కదా వాడి తల మీద. అది అడుగుతున్నాడు ఈయన. నాకు కూడా రోగం ఎందుకు వస్తుంది, పాపం వల్ల వస్తుంది, కానీ నువ్వు హరివి కాబట్టి నా పాపాన్ని కూడా తొలగించు స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టు గారు. ఇక్కడ మనం ఈ యొక్క కాళీయమర్దనం అనే అంశం భాగవతంలో ఉన్న విషయంలో ఒకటి, మనకు ఆయన తలల మీద చిందులు వేసి నాట్యం చేశారు అని కదా. మనం కూడా ఆ కాళీయమైన అడుగులో ఉన్నవాళ్ళం మనమే, సంసారం అనే అడుగులో ఉన్నవాళ్ళం మనమే. కాలస్వరూపంగా కూర్చోంది ఆ సంసారం కాడింది. ఆ సరస్సులో మనం ఉన్నాం. పుట్టడం చావడం అనే కార్యక్రమం తిరుగుతున్నాం. అందులో కూడా ఎలా ఉన్నాం, విషాగ్నులు వెదజల్లేది మనమే. ప్రపంచంలో ఉన్న విషాగ్నులంతా మనమే కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక వాటిని ప్రపంచం మీదకి వదిలి అందరినీ హింసిస్తూ ఉన్న మానవులం మనమే. మనలో మనం తొలగించుకోలేక ఇతరుల మీద అజమాయిషి చేస్తున్న వాళ్ళం మనమే, మానవులమే. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ యొక్క అహంకార, మమకారము, ఈ కామక్రోధ, అరిషడ్వర్గాలు అవన్నీ కూడా నశింప చేయగల శక్తి ఎవరికి ఉంది, హరింపజేయగల శక్తి ఎవరికి ఉంది, ఆ పరమాత్మకే ఉంది. కాబట్టి ఆ పరమాత్మను తలుచుకుంటే అది అర్థం. ఆయన తల మీద నృత్యం చేశాడంటే మనం కూడా మన ఆలోచనలో మన బుద్ధిలో ఆ పరమాత్మను తలుచుకుంటే మనకు కూడా మనం తొలగించుకోవడం చాలా కష్టం. అదే ఆయన మీద భక్తి కలిగితే అవే వాటికి వెళ్ళిపోతాయి, బయటికి అవి తొలగించబడతాయి. కాబట్టి ఆ కాళీయుడు కదా లాస్ట్ అన్నాడు, నాకు నేనుగా తొలగించుకోవాలని వీటన్నిటిని తొలగించా అని చెప్పి వాళ్ళ భార్య కూడా ఎంత బాగా స్తోత్రం చేశారు. అలాగే ఈయన కూడా చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఇంత అర్థం ఉందన్నమాట లోపల మన గురించే. మనం కూడా భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే మనలో ఉన్న తలంపులో అంతా భక్తి ఉంటే ఈ యొక్క విషమపూరితమైన కామ, క్రోధ, లోభ, మోహ, మన్వాచార్యాన్ని కూడా తొలగిపోతాయి అనే ఒక సందేశమే ఈ యొక్క కాళీయమర్దనం అనే ఒక వృత్తాంతంలో ఉండే సారాంశం. ఈ విషయాన్ని మనకు నారాయణ భట్టు గారు 3 దశకాలు చాలా చక్కగా వివరించారు. ఈ విధంగా మనం ఈరోజు 56 దశకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.